నాలాల మీద ఇండ్లు కట్టిన సర్కార్ జాగను కబ్జా పెట్టి బంగ్లాలు లేపిన ఊకునే ముచ్చటే లేదు. ఏ మాత్రం అటు ఇటున్నా బరాబర్ బరాలు పెట్టుడే, బుల్డోజర్లకు పని చెప్పుడే. ఇది నేనంటున్న మాట కాదుల్లో, హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ అంటున్న మాట. కావాలంటే గీ వార్త చూడుర్రి. సార్ ఏమంటుండో, ఏం చేస్తామంటుండో ఎరకైతుంది మీకే. రైట్, పట్నంలో ఉన్న నాలాల మీద నజరేసింది హైడ్రా. ఇప్పటి సంది ఓ 4 నెలల పాటు ఇదే పని ఆట. పట్నం అంతా తిరుగుడు, ఏడేడ నాలాలున్నాయి, ఏడేడ ఎక్కువ తక్కువ నీళ్లు ఆగుతున్నాయి. ఎండాకాలం అన్ని రోజులు ఎట్టుంది, వానకాలంలో వానలు పడితే నీళ్లతో ఏడేడ మునిగేటట్టుంది, ఏంది కథ అని అంతా అరుచుకోడు. నాలాల మీద ఇండ్లు కడితే బుల్డోజర్లకు పని చెప్పుడు. అవు బరాబరి కూలగొట్టేదేనాట. అయ్యి లీడర్లే అయినా, నాయకులే అయినా, ధనవంతులే అయినా వెనక ముందు చూసేదేం లేదు. ఎంత పెద్దోళ్ళైనా ఇడిచేదే లేదంటుండు హైడ్రా పెద్ద ఆఫీసర్ రంగనాథ్ సారు. పట్నంలో ఉన్న కంటోన్మెంట్ లో నాలాల మీద బంగ్లాలు కట్టిలని ఫిర్యాదులు వస్తే ఓ మలక పోయి అరుచుకొని వచ్చిండు. అంతా చూస్తే ఏం తక్కువ 10-15 అడుగుల దానిగా దగ్గరికి కొత్తుకొచ్చిల్లాట. మొత్తం 75 అడుగులు ఉండాలన్నట నాలా ఎడల్పు. కొలిస్తే తక్కువ తేలినందుకు ఏడేడ తక్కువ తేలిందో చూసి గిట్ట బుల్డోజర్లకు పని చెప్పి బూడిద చేసిళ్ళు. ఏం తక్కువ 150 మీటర్ల పొడుగుతో ఇటనే దగ్గరికి కొత్తుకుంటూ బంగ్లాలు కట్టిల్లాట. అందుకనే వీటిని అన్నిటిని గిట్ట కుప్ప నొక్కుతురు అన్నట్టు. ఆయన వచ్చిండని ఈయన మట్టి పోసి కలుపుకుండానే ఆయన ఇంత మట్టి పోయి ఇదే పని. ఒకరిని చూసి ఒకరు ఒత్తుకుంటూ వచ్చేటాలకు కాలువ ఎడల్పు దగ్గబట్టే ఆనకాలంలో వరదలెళ్ళి మురికి నీళ్ళని ఇండ్లకు రాబట్టే. ఇగంట్లో బాగు చేసింది ఏముంది చెప్పులి. అందుకనే ఇక ఇప్పటి సంది ఓ 4 నెలల పాటు ఏం పని లేదు. ఉన్న పనల్లా ఒక్కటే, నాలాల చుట్టూ తిరుగుడు, అంత గొలిసి చూసుడు, గుంజి ఇండ్లు కడితే పోతం పెట్టుడు. ఇదే ఉంటదాట. ఇక మరి లేకపోతేంది, చెరువులు మింగిలు అందిన కాడికి అమరుకున్నారు, బంగ్లాలు కట్టిరు. ఇటు మురికి నీళ్లు పోయేటి కాలువల్ని కూడా ఇడవట్లేదంటే చూడోలి ఎట్టుందో మన వాళ్ళ పనితనం. అందుకనే ఏదైతే అదే అయిందని ఈ కార్యం ముంగటేసుకున్నారు అన్నట్టు. హైడ్రానుడు కాదు కానీ అడిగేటోడు లేడనే అయ్యాలా అమరుకున్నప్పుడు ఎంత మురిసిలో అయ్యాల గూల కొడుతుంటే అంతకంటే ఎక్కువ మొత్తుకుంటున్నా కావచ్చు పోండ్రి.